మీకు గుర్తుందా పోయిన సంవత్సరం 25వ తారీఖు క్రిస్మస్ పండుగ ఏం చేశాము? నేను ఏం చెప్పాను? విచారణ ఇచ్చాను. అంటే ఈ సంవత్సరానికి ఫస్ట్ యానివర్సరీ, వార్షికోత్సవం, మీ యొక్క విచారణ మొదటి విచారణ పండుగ. మరి ఇంత మంచి వార్త చెప్పుకుంటూ చప్పట్లు కొట్టట్లేదు ఏమిటి? వారి దగ్గర చూసి నేర్చుకోండి, ఏ రకంగా పండుగ చేయాలో నేర్చుకోండి అని చెప్తాను. ఎందుకంటే సాధారణంగా మనం పూజకి వెళ్ళేటప్పుడు ఒక గంట కేటాయిస్తాం. ఆదివారం ఎప్పుడైనా పండగలకి 2 గంటలు కేటాయిస్తాం. కానీ ఇక్కడ చినమేరంగిలో పూజకి ముందల 3 గంటలు ఉన్నారు మీరు. పూజ 2 గంటలు జరుగుతుంది, ఇంకా తొందరగా అయితే. పూజ తర్వాత ఇంకో 2 గంటలు ఉంటారు. అంటే మీ పూజ సమయం ఎంత మీరు కేటాయించింది? 3 గంటలు, 2 గంటలు, 5 గంటలు, 2 గంటలు, 7 గంటలు. అంటే 7 గంటలు మీరు ఈ రోజు నాడు పూజ కోసము వేచి ఉన్నారు. అవునా కదా? గట్టిగా చప్పట్లు కొట్టారు. పూజ చెయ్యాలి అంటే ఈ రకంగా కూడా చెయ్యొచ్చని మీరు నేర్పించగలరు అందరికి. ఓకేనా? తొందరగా కొంతమంది ఏం చేస్తారు, వచ్చామా, చూసామా, వెళ్ళిపోయామా అని అంటారు. కానీ మీరు అట్లా కాదు. దానికి ఏ రకంగా సిద్ధపడాలి, ఏ రకంగా దాంట్లో మీరు నిమగ్నమైపోవాలి, ఏ రకంగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, మరి తిరిగి దాన్ని ఏ రకంగా ఇంటికి తీసుకువెళ్ళాలి అనేటటువంటి దానికి చాలా చక్కగా సమయం కేటాయించారు. అందరికీ నా యొక్క క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వండర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్ నైట్. ఈ రాత్రి చాలా అందమైన రాత్రి, చాలా అందమైన రాత్రి. ఎందుకంటే ఒక అద్భుతం. అది అద్భుతం. మీకు అద్భుతం అంటే అర్థం తెలుసా? చాలా సార్లు యేసు ప్రభు బైబిల్ గ్రంథములో కొంతమందిని నయం చేశాడు, కొంతమందికి చూపునిచ్చాడు. అద్భుతం. అరే, డాక్టర్లు ఎవరు చేయలేంది యేసు ప్రభు చేశాడు. కుంటి వారికి నడకనిచ్చాడు, డాక్టర్లు ఎవరు ఇవ్వలేంది. ఒక్కసారి ముట్టుకోగానే వాడు నడిచిపోయాడు. కుష్టి వ్యాధి గ్రస్తుని తాను నయం చేశాడు. అంత భయంకరమైనటువంటి వ్యాధి నుండి తాను నయం చేశాడు. అద్భుతం. అంటే మానవ శక్తికి అందనటువంటి ఒక సమాచారం, ఒక సంఘటన, మానవ శక్తికి, మానవ మేధస్సుకి, మానవ తెలివితేటలకి అంతువట్టనటువంటిది ఎట్లా జరిగింది? వీడు నిన్నటిదాకా గుడ్డివాడే. యోహాను సువార్తలో మనం చూస్తాం, నిన్నటి వరకు గుడ్డివాడే, మరి ఈరోజు ఎట్లా వాడు చూడగలుగుతున్నాడు అని అంటారు. అది అద్భుతం. కానీ ఇన్ని అద్భుతాలకి ఒక అతి ముఖ్యమైనటువంటి అద్భుతం, అద్భుతాలకే అద్భుతం, పరమాద్భుతం. అది ఏమిటంటే ఒక దేవుడు మనిషిగా జన్మించటం. ఒక దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చి మనిషిగా జన్మించటం. ఆ దేవుడు ఈ రోజు నాడు ఒక అద్భుతం చేశాడు. అది ఏమిటంటే భూలోకములో ఉన్నటువంటి మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళటానికి, ఆ పరలోకములో ఉన్నటువంటి తన యొక్క కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. ఎందుకు? క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. క్రిస్మస్ పండుగ అంటే అర్థం ఏమిటి? ఈ యొక్క సెలబ్రేషన్స్ అన్నిటికంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అని మనకు తెలుస్తుంది. దేవుని యొక్క ప్రేమ, ఎందుకంటే నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమని నిరూపించుకోవటానికే దేవాది దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి పరలోకము నుండి భూలోకానికి పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. తన యొక్క ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవనమును పొందును. అటులనే ఇది చేశాను. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. తన యొక్క ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అనంటే, ఎవరైతే అతన్ని చూసి విశ్వసిస్తారో, ఇతడు నా కోసమే జన్మించాడు, ఇతడు నా కోసమే వచ్చాడు, ఇతడు నా కోసమే నన్ను ప్రేమించాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవితంలో ప్రవేశిస్తారు. రెండు ముఖ్యమైనటువంటి విషయాలు దీనిలో మనకు అర్థమవుతుంది. ఏమిటి అనంటే, దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించెను, అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించెను. ఒక తల్లి తన యొక్క కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించెను, దానికంటే ఎక్కువగా కొలవలేనటువంటి అపారమైన ప్రేమ దేవునిది. ఆ యొక్క ప్రేమ చిహ్నమే ఈ రోజు నాడు మనము ఈ యొక్క క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాము. క్రిస్మస్ పండుగ రెండవ దాంట్లో ఏముంది? ఎవరైతే అతనిని చూసి విశ్వసిస్తారో వారు నిత్య జీవితంలో ప్రవేశిస్తారు. మీరు విశ్వసించినట్లయితే, మనం నిత్య జీవితంలో ప్రవేశిస్తాము. ఎవరిని విశ్వసించాలి? ఒక్కటి, దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు, నా కోసం జన్మించాడు అనేటటువంటి విశ్వాసాన్ని మనం విశ్వసించాలి. పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ఈ రోజు నాడు మీరు ఈ యొక్క పశువుల కొట్ట చాలా చక్కగా తయారు చేశారు. వండర్ఫుల్. అందరూ చప్పట్లు కొట్టండి మన యొక్క చిన్న మేరకు యూత్ కోసమై. చాలా చక్కగా, నేను ఇంతవరకు చూసిన పశువుల కట్టంలో దిస్ ఈస్ ద బెస్ట్. దయచేసి దీన్ని ఫోటో తీసి మనం పంపించినట్లయితే, అక్కడ కెథెడ్రల్ వాళ్ళు పశువుల కొట్టాల కాంపిటీషన్ పెట్టినట్టున్నారు బయట. అందరు ఇది ఓన్లీ ఫర్ ద కెథెడ్రల్ ప్యారిషా? ఓకే, నో ప్రాబ్లం. ఎనీహౌ, ఒక్కసారి మరొకసారి మీరు దాన్ని చప్పట్లు కొట్టండి. చాలా చక్కగా, కంగ్రాచులేషన్స్. ఈ పశువుల కొట్టంలో మీరు ఏం చూస్తున్నారు? గొర్రెలు, మేకలు, నీళ్లు, సెలయేర్లు, వాటర్ ఫాల్స్ కూడా తయారు చేశారు. చాలా చక్కగా బాగున్నాయి. కొండలు, గుట్టలు. మరియమ్మ గారు, తర్వాత జోజప్ప గారు, ముగ్గురు రాజులు, గొర్రెల కాపరులు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. కానీ వారిలో ఒక బలహీనమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరు అది? బాలయేసు ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏమి చేయలేనటువంటి స్థితిలో ఆ బాలయేసుని మనం ఆరాధించడానికి వెళ్తున్నాము. విశ్వసిస్తున్నావా అని అడుగుతున్నాడు. 3వ అధ్యాయము 16వ వచనములో యోహాను సువార్త ఏమని చెప్తున్నాడు? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు, మరి నీవు అతన్ని విశ్వసిస్తున్నావా అని అడుగు. ఈ రోజు నాడు మనం వెళ్ళి ఆ బాలయేసుని ఆరాధించి, మనం ఆ బాలయేసు దగ్గర మన యొక్క విన్నపాలు విన్నవించుకున్నట్లయితే అతడు తప్పకుండా నెరవేరుస్తాడు అని నీవు విశ్వసిస్తున్నావా? తాను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజుల కంటే బలమైన రాజు అని నీవు విశ్వసిస్తున్నావా? నిన్ను రక్షించడానికి పుట్టినటువంటి రక్షకుడు బాలయేసు అని నీవు విశ్వసిస్తున్నావా అని 3వ అధ్యాయం 16వ వచనము మనల్ని సవాలు చేస్తుంది, మనల్ని అడుగుతుంది. నువ్వు నిజంగా విశ్వసిస్తున్నావా? బాలయేసు నిన్ను రక్షించగలడు, యేసు ప్రభు ఈ రోజు నాడు నీ కోసమే జన్మించాడు అని నీవు విశ్వసిస్తున్నావా అని అడుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మన తల్లి అయిన శ్రీ సభ సత్యోపదేశంలో మనకు నేర్పించినటువంటి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, యేసు ప్రభువు నిజమైన దేవుడు, నిజమైన మనిషి. నిజమైన దేవుడు, నిజమైన మనిషి, ఈ 2 గుణాలు పుణికిపుచ్చుకొని జన్మించినటువంటి దేవుడు. నిజమైన మనిషి మనలాగే తాను ప్రతి నిమిషము జన్మించిన దగ్గర నుండి చనిపోయే వరకు ఒక మనిషిగానే తాను జీవించాడు.
మరి జన్మించిన దగ్గర నుండి చనిపోయే వరకు కూడా తాను దైవత్వాన్ని కలిగి ఉన్నాడు, నిజమైన దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాము. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నింపిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ఏమని చెప్తుంది యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో? ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఏ వాక్కు? ఎక్కడ ఉంది ఈ వాక్కు? 1వ వచనం ఏముంది? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి దేవుని యొద్దనే ఉండెను. ఈ వాక్కు ఎవరు? యేసు ప్రభు. ఈ వాక్కు ఎవరు? యేసు ప్రభు. ఇక్కడ 14వ వచనంలో మనకి ఏమని చెప్తుందంటే, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మానవుడై మన మధ్య నివసించెను. ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఉంది, పదాల చమత్కారం. ఏమిటి అంటే, అక్కడ ఉపయోగించినటువంటి మాట మానవుడు అనేటటువంటి మాటకి ఒరిజినల్ గ్రంథములో అంటే గ్రీకు భాషలో ఏమని ఉపయోగిస్తారు అంటే, దాన్ని మనం అనువాదించినట్లయితే మాంసము అని వస్తుంది. మాంసం, సార్క్స్ అని అంటారు గ్రీక్ భాషలో. దాన్ని మనం అనువాదించినట్టయితే మాంసము, లేకపోతే శరీరం, ఇంకా మంచిగా రాసినట్లయితే ఏమొస్తుంది? శరీరము. అంటే ఇక్కడ మనము అనువదించాల్సింది ఏమిటి అని అంటే, మానవుడు అని మనం అనుకుంటేనే అర్థమవుతుంది. కానీ నిజంగా మనం ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే, ఆ వాక్కు శరీరము ధరించి మన మధ్య నివసించెను. ఏ శరీరము ధరించింది? మన శరీరం, మానవ శరీరం. మన శరీరము దేనితోని పోల్చబడింది? పునీత చిన్నప్ప గారు రాసినటువంటి లేఖలో ఏమని రాస్తున్నారంటే, ఆయన విన్నవించుకుంటున్నాడు, నా ఆత్మ చాలా స్ట్రాంగ్, మై స్పిరిట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, నాకు ఎన్నో చేయాలనుంది, నేను ఎంతో కష్టపడాలనుంది, ఎన్నో దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధించాలనుంది. కానీ బట్ మై బాడీ ఈజ్ వీక్, నా శరీరము బలహీనమైనది, నాకు సహకరించట్లేదు. నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఎంత మదన పడుతున్నానో, బాధపడుతున్నానో, తపన పడుతున్నానో అని నేను అనుకుంటున్నాను. కానీ ఎన్ని దేశాలు తిరగాలనుకుంటున్నాను, కానీ నా శరీరము నాకు అంటే ఏమని చెప్తుంది అంటే, మన శరీరము నశించిపోయేటటువంటి శరీరము, బలహీనమైనటువంటి శరీరం. మరి దేవాది దేవుడు మన యొక్క శరీరాన్ని పుచ్చుకొని జన్మించాడు, మన యొక్క శరీరాన్ని తీసుకొని జన్మించాడు. ఆ శరీరం ఎటువంటిదంటే, మనం దారిలో వెళ్తుంటే ముళ్ళు దిగింది అనుకోండి, మీకు నొప్పి లేస్తుందా లేదా? యేసు ప్రభు కూడా నొప్పి లేచింది. అదే ముళ్ళు యేసు ప్రభు దుక్కినా కానీ ఆయనకు కూడా నొప్పి లేచింది. ఆయన కూడా అబ్బా అంటాడు మనలాగే. ఎందుకంటే మన శరీరం ఆయన శరీరం ఒకటే, సేమ్. ఎందుకు మరి ఈ శరీరాన్ని తీసుకున్నాడు? బలహీనమైనటువంటి శరీరాన్ని. ఎందుకు ఈ బలహీనమైనటువంటి శరీరాన్ని తాను తీసుకున్నాడు? ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే దీనిలో మనకి చెప్పేది ఏమిటంటే, ఆ సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఎవరైతే నా యొక్క శరీరాన్ని భుజిస్తారో, నా యొక్క రక్తాన్ని స్వీకరిస్తారో, వారు మరణించినా కానీ జీవిస్తారు. అంటే ఏమి జరిగింది ఈ మధ్యకాలంలో? యేసు ప్రభు ఎందుకు మన శరీరాన్ని తీసుకొని ఈ లోకానికి మనుషావతారం ఎత్తొచ్చాడు అని అంటే, మన యొక్క బలహీనమైనటువంటి శరీరాన్ని తాను ధరించి, ఆ శరీరాన్ని బలవంతము చేసి, ఆ శరీరం ద్వారా మనకి నిత్య జీవములో ప్రవేశించటానికి కావలసినటువంటి ఆ యొక్క సదుపాయాన్ని కల్పించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నాడు
మనందరం కూడా ఈ శరీరం అనే పదం గురించి ఆలోచిస్తే మనం ఏమనిపిస్తుంది అని అంటే ఇంకొక రకంగా కూడా అది ఏమిటి అని అంటే పునీత చిన్నప్ప గారు ఈ యొక్క శరీరం, యేసు ప్రభు తన యొక్క శరీరాన్ని దేంతో పోలుస్తారు? యోహాను సువార్త 2వ అధ్యాయము, ఒక్కసారి యోహాను సువార్త 2వ అధ్యాయము తీసుకుందామా? 2వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకునిరి. ఆయన ఏమని చెప్పాడు? తన యొక్క శరీరాన్ని దేనితోని పోల్చాడు? ఆలయంతోని పోల్చాడు. ఆలయం. తన యొక్క శరీరం దేనితో పోల్చాడు? ఆలయంతో పోల్చాడు. మన యొక్క స్త్రీ సభ కూడా దేనితోని పోల్చబడింది? యేసు ప్రభు యొక్క దివ్య శరీరంతోని పోల్చబడింది. అంటే మన స్త్రీ సభ ఒక పెద్ద ఆలయం, దాంట్లో మనందరం కూడా భాగస్థులమే. ఇప్పుడు అటువంటి శరీరాన్ని యేసు ప్రభు పుచ్చుకొని ఆ యొక్క శరీరాన్ని ఏం చేశాడంటే బలహీనమైనటువంటి శరీరాన్ని ఒక ఆలయంగా తయారు చేసి ఆలయంలో మనకు కూడా ఒక స్థలం ఇచ్చి మరి ఆ బలహీనమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు, మార్చివేశాడు. ఒక వైపు నుండి ఇంకో వైపు. ఎట్లాగా గొంగలి పురుగు ఏమవుతుంది? సీతకు గొంగలి పురుగు ఎంత చండాలంగా ఉంటుంది. అదే సీతాకోక చిలకైతే చూడండి అనంట. అవునా కదా? ఎక్కడంటే అక్కడ మనం అంటించుకుంటాం సీతాకోక చిలుక. గొంగర పురుగుని మన శరీరము గొంగర పురుగు లాంటి శరీరం. యేసు ప్రభు దాన్ని ఏం చేశాడు? సీతాకోక చిలకలాగా. ఇది ఇన్కార్నేషన్, ద మిస్టరీ ఆఫ్ ఇన్కార్నేషన్. అంటే దేవుడు మన యొక్క శరీరాన్ని తీసుకుని దాన్ని దేవుని యొక్క ఆలయంగా మార్చగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు మీకు చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మీకు ఆకలి అవుతుంది. ఓకే, ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఈ రోజు నాడు మనం చదివినటువంటి సువార్తలో ఒక ముఖ్యమైనటువంటి భాగం మీకు నేను వివరించాలనుకుంటున్నాను. అది ఏమిటి అని అంటే గొర్రెల కాపరి. ఎవరు ఈ రోజు నాడు హీరో? ఎవరు? బాలయేసు హీరో. కానీ అతన్ని ఈరోజు మనం చదివినటువంటి దాంట్లో దేవదూత ఎవరి దగ్గరికి వెళ్ళింది? మరియమ్మ దగ్గరికి కాదు. ఎక్కడికి వెళ్ళింది? గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళింది. మరి చిన్నమేరంగా ఎందుకు రాలేదు దేవదూత? మీకు కూడా చెప్పొచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. వచ్చారా దేవదూత? మీకు చెప్పారా? నేను విచారణకర్త దేవదూత, దూసి దేవరాజు కదా ఆయన. దేవ అనే పదం ఉంది దాంట్లో కూడా. ఓకే, మరి ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు దేవదూత? కేవలము గొర్రెల కాపరుల దగ్గరికి మాత్రమే ఎందుకు వెళ్ళింది? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎందుకు గొర్రెల కాపరి దగ్గరికి దేవదూత వెళ్ళింది? గొర్రెల కాపర్లు రాత్రివేళ మెలకువగా ఉంటారు. వండర్ఫుల్. రాత్రివేళ మెలకువగా ఉంటారు కాబట్టి అందరు నిద్రపోతున్నారు కదా, మెలకువగా ఉన్నవాళ్ళు ఎవరిని దేవదూత లేపలేదు. అందుకని చెప్పి గొర్రెలకు. వెరీ గుడ్, వండర్ఫుల్. దట్ ఈస్ గట్టిగా చప్పట్లు కొట్టండి. మెలుగుగా ఉండటం. మనము మెలుగుగా ఉన్నప్పుడు చాలాసార్లు యేసు ప్రభు కూడా చెప్తుంటాడు, మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. మెలుగుగా ఉండి ప్రార్థన. గొర్రెల కాపరులు మెలుగుగా ఉన్నారు అని అంటే ఒక బాధ్యతని వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఏంటి వాళ్ళ బాధ్యత? ఏంటి గొర్రెల కాపరుల యొక్క బాధ్యత? వారి యొక్క గొర్రెల్ని వారు కాస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగా చెప్పారో. మెలకుగా ఉండి రక్షిస్తూ ఉన్నారు. ఈవెన్ మన ఇంట్లో కూడా మన పక్కన తల్లి కొడుకుని ఎంత ప్రేమించినా కానీ పక్కన పడుకొని నిద్రపోతుంది కదా తల్లి. ఎప్పుడు మెలకుగా ఉండదు.
వాడు మధ్యలో కొన్నిసార్లు లేచి ఏడ్చినప్పుడు ఒకటేసి మళ్ళీ పడుకోబెడుతుంది. అవునా కదా? మరి గొర్రెల కాపరులు మెలకుగా ఉండి కాస్తూ ఉన్నారు. ఒక్కసారి వీరి యొక్క యేసు ప్రభు యొక్క జనన వృత్తాంతములు మనం చూసినట్లయితే, యేసు ప్రభు ఏ వంశానికి చెందినటువంటి వాడు? ఏ వంశానికి? వెరీ గుడ్, వండర్ఫుల్, బిగ్ క్లాప్స్. దావీదు కుమారుడైన యేసయ్య దయచూపు నా మీద అని ఎవరంటారు? ఒక గుడ్డివాడు దారిలో వెళ్తున్నప్పుడు అతను యేసు ప్రభు వెళ్తున్నాడని తెలిసి, దావీదు కుమారుడైన యేసు ప్రభు దయచేసి నా మీద దయచూపు అని గట్టిగా అరుస్తాడు. అంటే ఏంటి? యేసు ప్రభు దావీదు వంశానికి చెందినటువంటి వాడు యేసు ప్రభు. మరి జోజప్ప గారు ఏ వంశానికి చెందినటువంటి వారు? ఏ వంశానికి జోజప్ప గారు? దావీదు వంశానికి చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు దావీదు చేసేటటువంటి, దావీదు రాజు అంటాం, కానీ దావీదు ఏ పని చేశాడో ఒక్కసారి మనము 1వ సామ్యుయేలు గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 1వ సామ్యుయేలు గ్రంథం, గట్టిగా, సమూవేలు నీ కుమారులందరూ వీరేనా అని ఇషయాని అడిగాను. అతడు కడగొట్టువాడు ఇంకొకడున్నాడు, వాడు పొలమున గొర్రెలు కాయుచు ఉన్నాడు అనెను. ఏం జరిగింది ఇక్కడ? ఇషాయి దగ్గరికి వెళ్తాడు సామ్యుయేలు. సామ్యుయేలు ఎవరు? ప్రవక్త. ఏమంటాడు దేవుడు? నువ్వు ఇప్పుడు నాకు సౌలు నచ్చలేదు, సౌలు నేను పని చెప్పాను, అతను నా పని చేయలేదు, సౌలు రాజు నేను అభిషేకించాను, నువ్వు ఈ పని చేయమని చెప్పాను, కానీ సౌలు ఆ పని చేయలేదు, అందుకని ఇప్పుడు నేను ఇంకొక రాజును ఎన్నుకుంటున్నాను, ఆ రాజు నువ్వు అభిషేకించాలి అని సామ్యుయేలుని పంపిస్తాడు ఇషాయి దగ్గరికి. ఇషాయి దగ్గరికి పంపించినప్పుడు ఇషాయి చాలా మంది కొడుకులు, అతనికి చాలా మంది కొడుకులు ఉంటారు. అప్పుడు ఆ ఇషాయి, ఇదిగో నా పెద్ద కొడుకు అన్నప్పుడు సామ్యుయేలు దేవుణ్ణి అడుగుతాడు, ఇతనైనా? కాదు. ఇదిగో నా రెండో కొడుకు. అప్పుడు మళ్ళీ సామ్యుయేలు అడుగుతాడు దేవుణ్ణి, ఇతనైనా నేను అభిషేకించే వ్యక్తి అని అడుగుతాడు. కాదు. ఇదిగో మూడో వ్యక్తి. కాదు. నాలుగో వ్యక్తి. కాదు. ఐదో వ్యక్తి. కాదు. ఆరో వ్యక్తి. కాదు. ఏడో వ్యక్తి. కాదు. ఎనిమిదో వ్యక్తి. కాదు. మరి నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావు? ఇంత దూరం నేను నడుచుకుంటా వచ్చాను అభిషేకించడానికి. అప్పుడు సామ్యుయేలు ఇషాయిని అడుగుతాడు, వీళ్ళేనా నీ కొడుకులు? ఇంకా ఎవరైనా ఉన్నారా అని అంటాడు. అప్పుడు ఇషాయి ఏమని చెప్తాడు? ఆఖరి వాడు ఉన్నాడు, చిన్నవాడు, ఆఖరివాడు, చిన్నవాడు, పొలములో ఏం చేస్తున్నాడు? గొర్రెలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ఏ రకంగా దావీదు వంశానికి చెందినటువంటి యేసు ప్రభు మొట్టమొదటి సువార్త, అతని యొక్క జననము ఎవరికి దొరికింది? గొర్రెల కాపరికి చెప్పింది. ఆ గొర్రెల కాపరు ఏ సంతతికి చెందినటువంటి వాళ్ళు? దావీదు వంశానికి. అంటే ఏ రకంగా? ఇటు రాజుగా, ఇటు కాపరులుగా, ఇటు రాజుగా, ఇటు కాపరులుగా వారు, దావీదు రాజు చేసేటటువంటి పని ఏమిటి? గొర్రెల్ని కాపాడటం. ఆ గొర్రెల్ని కాపాడేటటువంటి వృత్తి నుండి దేవుడు ఏమి చేశాడు? అతన్ని రాజుగా చేశాడు, ఇజ్రాయేలుకి రాజుగా చేశాడు. అప్పుడు మాత్రం అతను చేసే పని ఏమిటి? గొర్రెల్ని కాపాడటమే. అంటే మనుషుల్ని కాపాడటం. ఒక రాజు చేసేటటువంటి పని ఏమిటి? మనుషుల్ని కాపాడటం. ఈ రోజు నాడు మనం అన్నాం, ఎందుకు గొర్రెలకి అని అంటే, మెలుగుగా ఉండి పని చేస్తున్నారు, నిద్రపోకుండా పనిచేస్తున్నారు, మెలకుగా ఉండి కాపాడుతున్నారు అని చెప్తున్నారు. ఇటువైపు అది 10వ అధ్యాయం యోహాను సువార్త, యేసు ప్రభు నోటి నుండి వచ్చినటువంటి మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త
10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను మంచి కాపరిని. నేను మంచి కాపరిని. మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడు యేసు ప్రభు కూడా ఇక్కడ అని అంటే, నేను మంచి కాపరిని, గొర్రెల కాపరిని, గొర్రెల కాపరిని. ఈ యొక్క మంచి కాపరి ఏం చేస్తున్నాడు? తన యొక్క గొర్రెల కోసమై తాను ప్రాణము వసుకుతూ ఉన్నాడు. చూడండి, మరి ఆషామాషిగా దేవదూత గొర్రెల దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. వారిలో ఎన్ని గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. వారిలో ఎన్ని గుణగణాలు ఉన్నాయో ఇప్పుడు మనకు తెలుసు. ఇటు యేసు ప్రభువు చెప్తున్నాడు నేను గొర్రెల కాపరిని అని. అటు దావీదు చేసేటటువంటి పని కూడా గొర్రెల కాపరి. తర్వాత వీరు ఇరువురు కూడా దావీదు వంశానికి. ఇక్కడ మరి దేవదూత మొట్టమొదటిగా వెళ్ళి అనౌన్స్ చేసింది, సమాచారం అందింది కూడా గొర్రెలకి. అంటే ఏమిటి అని అంటే, ఈ యొక్క గొర్రెలని చూసి, గొర్రెల కాపరిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనందరిలో ఆ గుణం ఉండాలి. ఏం చేశారు వీళ్ళు? ఈ యొక్క గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు? గొర్రెలు ఎవరు? షెపర్డ్, ఒక కాపరి. మీ గృహానికి కాపరి ఎవరు? ప్రతి ఒక్క గృహానికి ఒక కాపరి ఉంటాడు. ఎవరు అతడి? అమ్మ, మీ కాపరి ఎవరు నాన్న? యజమాని ఎవరు నాన్న? మీ ఆయన. ఎవరు నాన్న? మీ నాన్నగారు. అవునా కదా? మీ నాన్నగారి పని ఏంటి? మీ అందరినీ కూడా మంచిగా కాపాడటం. దట్ ఈస్ యువర్ కాపరి, మీ నాన్నగారు. అట్లాగా మీ విచారణలో కాపరి ఎవరమ్మా? మన విచారణ ఫాదర్ గారు. మేత్రాసనానికి కాపరి ఎవరు? నేను. మనందరికి కూడా పెద్ద కాపరి ఎవరు? పోపు తండ్రి గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాపరులే. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కాపరులే. అంటే ఎవరికైతే ఈ యొక్క చిన్న కమ్యూనిటీ, పెద్ద కమ్యూనిటీ బాధ్యతలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా కాపరులే, షెపర్డ్స్. వాళ్ళు చేయవలసింది ఏమిటి అని అంటే, ఈ కాపరులు ఏం చేశారో అదే చెయ్యాలి. ఈ కాపరులు ఏమి చేయాలో అదే చేయాలి. ఈ కాపరులు ఏం చేశారు? ఏం చేశారు? మళ్ళొక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మరి ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందును. అట్లు చేసెను. ఇక్కడ ఏం చేశారు ఈ కాపరులు? విశ్వసించారు. ఏం చేశారు? ఒక ముఖ్యమైనటువంటి గుణం ఈ కాపరులో ఉన్నది ఏమిటంటే, దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించటం. దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించటం ఈ యొక్క కాపరులు చేసినటువంటి మొట్టమొదటి పని. తర్వాత వాళ్ళు ఏం చేశారు? విశ్వసించి అక్కడే కాపరులు అక్కడ వాళ్ళ యొక్క గొర్రెల్ని కాయటం లేదు కదా, వెళ్ళారు. ఆ రక్షకుడు ఎక్కడ ఉన్నాడు చూశారు. ఆ రక్షకుడిని ఆరాధించారు. ఆ రక్షకుడిని ఆరాధించి నమ్మారు, ఇతను నిజమైన రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రక్షకుడిని ఆరాధించి ఏం చేశారు? మళ్ళీ వెనకాలికి వచ్చి ప్రేషిత కార్యం, మిషనరీ వర్క్ ఏం చేశారు? అందరికీ చెప్పారు. ఏం చేశారు? అందరికి చెప్పారు. నమ్మారు, వెళ్ళారు, చూశారు, సంతోషించారు. వెనకాలికి వచ్చి అందరికీ, ఇదిగో ఇక్కడ ఒక రక్షకుడు నీ కోసం నా కోసం జన్మించాడు, మీరందరూ వెళ్ళి చూడండి. నోరు మూసుకోలేదు వాళ్ళు. మనకెందుకులే, ఏదో పుట్టాడు, చూసాం, వచ్చాం, ఇంటికి వెళ్దాం అని అనుకోలేదు. వారు చూసినటువంటి ఈ యొక్క సంఘటన, అద్భుతమైన సంఘటనని వాళ్ళు ప్రతి ఒక్కరికి బోధించటానికి, ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవటానికి, ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆనందాన్ని పంచుకోవటానికి వాళ్ళు తిరిగి వెనకాలి గంతులు వేసుకుంటారు. ఇక మా చెడు రోజులు పోయాయి, మంచి రోజులు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది కాపరుల యొక్క ముఖ్యమైనటువంటి ఇది. గుర్తు ఉంచుకుంటారా? కాపరులు ఎందుకు ఈ రోజు నాడు యేసు ప్రభు యొక్క ఫస్ట్ announcement is given to the shepherds because they are very important. Their qualities are very important and they are models for us
ఫర్ ఎవ్రీబడి, ఫర్ సింగిల్ ఫ్యామిలీ. ప్రతి ఒక్క కుటుంబానికి వారు సుమాతృతగా ఉంటారు. మీరు వారిని చూసి నేర్చుకున్నట్లయితే మీ యొక్క కుటుంబం కూడా ఒక దేవుని యొక్క ఆశీర్వాదం చేత ఆశీర్వదింపబడుతుంది. ఈ రోజు నాడు ఒక చిన్న విషయం మీకు చెప్పిందే మళ్ళీ చెప్తాను, ఎందుకంటే మీరు మర్చిపోకూడదని. ఈ మధ్య కాలంలో మీరు అక్టోబర్ నెల 17వ తారీఖు నాడు ఒక పెద్ద పూజ చేశాం. ఏం పూజ అది? ఏం పూజ చేశాము? మన మేత్రాసన పరిధిలో సినడల్ మాస్ చేశాం. కలిసి పయనించుదాం అనేటటువంటి ఒక పెద్ద పూజ మనం చేశాం. ఆ పూజలో 3 ముఖ్యమైనటువంటి గుణాలు మీకు చెప్పాను. ఏమిటది? మొదటిది సహవాసము. గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. రెండవది భాగస్వామ్యము. గట్టిగా చెప్పండి, భాగస్వామ్యం. మూడవది ప్రేషిత కార్యము. గట్టిగా చెప్పండి, నిద్రపోతున్నారు మీరు. ప్రేషిత కార్యము. ఇంకా గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. సహవాసము, భాగస్వామ్యము, ప్రేషిత కార్యము. ఈ రోజు నాడు ఈ యొక్క క్రిస్మస్ పండుగని ఒక్కసారి మనం ఆలోచించి చూచినట్లయితే, పరిశీలించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే, యేసు ప్రభు యొక్క జీవితంలో ఈ 3 గుణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 3 గుణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సహవాసము, భాగస్వామ్యము, ప్రేషిత కార్యము అనేటటువంటి 3 గుణాలు, 3 లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. యేసు ప్రభు పైనుండి కిందకి వచ్చింది దేనికోసం? మనతోని సహజీవనము గడపటానికి. మనం చూసాం కదా, మన మధ్య నివసించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువునానా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాను. సింపుల్. ఆ వాక్కు మన మధ్య నివసించాను, మనతో పాటు సహవాసం చేశాను, సహజీవనం చేశాను. అందుకే కదా ఆ వాక్కు అక్కడి నుండి ఇక్కడ దాకా వచ్చింది. దేవుడు పరలోకాన్ని తెరిచి కిందకి పంపించింది. అందుకే కదా తన కుమారుణ్ణి మనతో పాటు ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏమిటమ్మా? దేవుడు మనతో ఉన్నాడు, మనతో సహజీవనం చేస్తున్నాడు. మనకు ఎటువంటి బాధ లేదు. ఇదిగో నీతోను ఉన్నాడు దేవుడు. సహవాసము, భాగస్వామ్యము, పార్టిసిపేషన్ అంటే ఏమిటి? మన యొక్క మానవ గుణాలన్నీ కూడా పునికి పుచ్చుకొని తాను జన్మించాడు. దేవుడిలాగా మనల్ని రక్షించలేడు, కేవలం మానవుడిగా దేవుడిగా కలిసి తాను రక్షించాడు మనల్ని. మానవ జన్మ ఎత్తి మనం ఏ రకంగా అయితే ఒక కుటుంబములో జన్మించాము, ఒక తల్లిదండ్రులకి జన్మించాము, ఒక కుటుంబంలో బాల్య దశలో ఉన్నాము, తల్లిదండ్రుల కింద వారి యొక్క అధికారము కింద మనం వారి చెప్పిన మాటలు చేశాము, అదే రకంగా తాను కూడా ఏ రకంగా ప్రతి ఒక్క మనిషి జీవిస్తాడో అదే రకంగా తాను జీవించాడు. భాగస్వామ్యం. మన యొక్క నేచర్ హ్యూమన్ నేచర్ చాలా చక్కగా షేర్ చేసుకున్నాడు. అతను పార్టిసిపేట్ అయిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. నీకంటే నాకంటే చాలా కష్టపడ్డాడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్. మూడవది ఏమిటి? గట్టిగా చెప్పండి. ప్రేషిత కార్యం. ఈ యొక్క ప్రేషిత కార్యములో మరి యేసు ప్రభు ఎంతమంది శిష్యులు ఉన్నారు? అతనికి 12 మంది శిష్యుల్ని స్థాపించాడు. 2020 సంవత్సరాల క్రితం ఆ 12 మంది శిష్యులు ఇప్పుడు ఎంత కోట్ల మంది శిష్యులు మనకి తయారైపోయారు. ఎంతమంది ప్రేషిత కార్యం చూశారా? ఏ రకంగా ఈ రోజు నాడు మనందరం నేర్చుకోవలసినటువంటి విషయం ఈ 3. సినడ్ కలిసి పయనించుదాం. దయచేసి మీ విచారణకర్త ఈ యొక్క సినడల్ కమిషన్ కి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. మరి శ్రీకాకుళం డీనరీ అంతా ప్యారిష్ లో వాళ్ళు విజిట్ చేశారు. మళ్ళీ రాబో కాలంలో వేరే డీనరీ, పార్వతీపురం డీనరీకి కూడా వస్తారు. వచ్చినప్పుడు మీ ప్యారిష్ లో కూడా విజిట్ చేస్తారు. వారి యొక్క కమిషన్ ని తీసుకొని వస్తారు. మీరందరూ కూడా ఆ సదస్సులో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలు ఇచ్చి మీ యొక్క ఏ రకంగా మన యొక్క స్త్రీ సభని బాగు చేసుకోవాలి, ఏ రకంగా మన యొక్క స్త్రీ సభని
చేసుకొని మనం మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు, మనం చేసినటువంటి తప్పుల నుండి బయటికి తీసుకొని రావచ్చు, ఇంకా ఏ రకంగా మన స్త్రీ సభ దేవునికి దగ్గరగా కావచ్చు అనేటటువంటి వాటి మీద మీ యొక్క అభిప్రాయాలు సేకరిస్తారు. మీరు దయచేసి ఆ సదస్సులో పాల్గొన్నట్లయితే మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలను ఇచ్చి మరి మన స్త్రీ సభ ముందుకు వెళ్ళటానికి దోహదం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రత్యేక విధంగా చిన్న మేరంగి విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. భగవంతుడు బాలయేసు మీ అందరి మీద తన యొక్క పారమైన ప్రేమను దీవెనను కుమ్మరించాలని, మీకు ఎటువంటి ఆపద కీడు శోధన రాకుండా కాచి కాపాడి రక్షించాలని, ఎల్లప్పుడూ ఆ ఇమ్మానుయేలు మీతో ఉండి నడిపించాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.